అయితే రాజ్ తరుణ్ ఇంకా లావణ్యకు సంబంధించిన ఇష్యూకు సంబంధించి రానాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రానా చెప్పండి, అయితే రాజ్ తరుణ్ లావణ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. సినీ ఫక్కీలో ఈ వివాదం అయితే చెలరేగుతా ఉంది. అటు పెయిడ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాడంటూ శేఖర్ భాషపై లావణ్య ఫిర్యాదు చేస్తుంది. అయితే రాజ్ తరుణ్ పై నిర్దాక్షిణ్యంగా ఆమె ఆరోపణలు చేస్తుందంటూ శేఖర్ భాష అంటున్నాడు. ఇక రాజ్ తరుణ్ తెర వెనుక ఉండి కథ అంతా నడిపిస్తున్నాడు. దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి రానా? ఎప్పుడైతే 2 నెలలకు ముందు రాజ్ తరుణ్ పైన లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజుకో ట్విస్ట్, రోజుకో మలుపు. ఎందుకంటే దీంట్లో అనేక అంశాలు. మొదటగా ప్రేమ స్టార్ట్ అయింది, తర్వాత ఏదైతే పెళ్లి స్టార్ట్ అయింది, తర్వాత అఫైర్స్, తర్వాత డ్రగ్స్, తర్వాత ఏకంగా కొన్ని వీడియోలు, అసభ్యకరమైనటువంటి సంబంధించినటువంటి వీడియోలు, ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువగా హైలైట్ అయింది ఏదైతే ప్రేమ కానీ, అలాగే పెళ్లికి సంబంధించిన వ్యవహారం కానీ, తర్వాత డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం కానీ, తర్వాత అఫైర్స్ సంబంధించిన వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా హైలైట్ అయిపోయిన నేపథ్యంలో తర్వాత సడన్గా శేఖర్ భాష ఎంట్రీ అవ్వడము వీళ్ళ మధ్య, తర్వాత అనేక ఆరోపణలు లావణ్య పని చేయడము, తర్వాత లావణ్య గతంలో కొంతమందితో మాట్లాడినటువంటి ఆడియోలు కానీ, వీడియోలు కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా అతను రిలీజ్ చేయడము, తర్వాత దానికి కౌంటర్ పార్ట్గా ఈమె కొన్ని ఆడియోలు రిలీజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ ఒక్క ఎపిసోడ్ ఒక పక్క నలుగుతున్న నేపథ్యంలో రాజ్ తరుణ్ పైన దాదాపు 170 వరకు కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఇచ్చింది. ఆయన పైన దాదాపు 4-5 సెక్షన్స్ కింద కూడా కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత అది ఒక పక్క నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. మధ్యలో ఈ హైడ్రామా అనేది కూడా చాలా వరకు కూడా నడిచి ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా రక్తి కట్టించాయని చెప్పొచ్చు. ఎప్పుడైతే లావణ్య వచ్చి రాజ్ తరుణ్ పైన ఫిర్యాదు చేయడము, తర్వాత రాజ్ తరుణ్ రావడము, తర్వాత శేఖర్ భాష రావడము, శేఖర్ భాష రావడమే కాకుండా గతంలో మేము లావణ్యతో బాధింపబడ్డాము, లావణ్య వల్ల మేము డ్రగ్స్కు బానిసేయమంటూ కూడా 2 జంటలు బయటకు వచ్చారు. వారు ప్రీతి, ఉదయ్. వాళ్ళు వచ్చి లావణ్య మాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిందంటూ కూడా వాళ్ళు రావడము, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఆడియోలు కానీ, కొన్ని వీడియోలు కానీ సోషల్ మీడియా వేదిక కూడా బయటపడ్డాయి. అవేంటంటే వాళ్ళిద్దరూ గంజాయి చాక్లెట్స్ని చేయడము, సిగరెట్ల లాగా వాటిని వాళ్ళు తయారు చేయడము, తర్వాత మస్తాన్ సాయితో కానీ అలాగే ఉదయ్తో ఉన్నటువంటి కొట్లాట్ల గురించి ప్రీతి వాళ్ళ మమ్మీ మస్తాన్ సాయితో మాట్లాడబట్టి ఆడియో ఒకటి రిలీజ్ అయింది. అదొక ఎపిసోడ్, అది కూడా 2-3 రోజుల పాటు కూడా కొనసాగినటువంటి నేపథ్యం గడిపోతుంది. వీటికన్నిటికీ కౌంటర్ ఇస్తూ లావణ్య కూడా ప్రీతి ఎలాంటిది, ఉదయ్ ఏం చేస్తాడనే దానిపై కూడా పూర్తి ఆధారాలు ఆమె కూడా బయట పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత కొన్ని రోజులకి ఈ ఎపిసోడ్లోకి ఇంకొకరు వచ్చారు, చింటూ అనే పేరు వచ్చింది. చింటూకి లావణ్యకి ఇక్కడ సంబంధం ఉందంటూ ఆగబెట్టడం జరిగింది. సో ఏదో మనకి ఇప్పుడు ఇవంతా నడుస్తున్నప్పుడు రాజ్ తరుణ్ మాత్రం హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత తనకు ముందస్తు అరెస్టు లేకుండా చూడాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు వీళ్ళిద్దరికీ పెళ్ళి అయినటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా నడుస్తుంది. నిన్న రాజ్ తరుణ్ నార్సింగ్ పోలీసు స్టేషన్ వద్ద కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. తన లాయర్తో పాటు వచ్చి ఆయన సంతకం పెట్టేసి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరోవైపు 2-3 రోజుల్లో మరొక ప్రెస్ మీట్కి లావణ్య రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ వెనుకుండి తన పైన చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, శేఖర్ భాష చేస్తున్నటువంటి ఆరోపణల పైన కానీ, అలాగే ప్రీతి, ఉదయ్ కావాలని తన పైన తప్పుడు ప్రచారాలు చేయడం పని, అలాగే మస్తాన్ సాయి వద్ద తన వ్యక్తిగత వీడియోలు ఉన్నాయని కూడా ఆమె చెప్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా నా దగ్గర ఉన్నాయంటే కూడా ఆమె 2-3 రోజుల్లో మరొకసారి మీడియా ముందుకు రాబోతుంది. ఒకవేళ అది కానీ ఆమె కానీ బయట పెడితే మాత్రం ఈ కథలో మరొక ట్విస్ట్ అయితే రాబోతుంది. తర్వాత ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరింతగా రక్తి కట్టించే అవకాశాలు ఉన్నాయి. రైట్ అన్న, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ రాజు.